ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుండి 18వ వచనాల వరకు ధ్యానించుకుందాం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతరంగము అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, గాని మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు: నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీరు మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలను అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా తను ఏమంటున్నాడంటే, కొరింథీయులారా, అరమర లేకుండా మీతో నేను మాట్లాడుతున్నాను. ఎలాంటి దాపరకం లేదు, నేను మీతో మాట్లాడుతున్నాను. మా హృదయం అయితే మీ పట్ల చాలా విశాలంగా ఉంది. చాలా మంచి హృదయంతో మేము మీ దగ్గరికి వస్తున్నాం, మీతో మాట్లాడుతున్నాం. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమైనది. మీ మనస్సు చాలా సంకుచితము, చాలా ఒక విధంగా మీ అంతఃకరణములు, మీ యొక్క అంతరాత్మలు మా విషయంలో అంత మంచిది కాదు, అంత మంచిగా మీరు ఉండట్లా. అది చాలా సంకుచితమైనది. సంకుచితము అనగా ఒక విధమైనటువంటి అది పిసినరితనములా, ఒకలాంటి విశాలమైనటువంటి మనస్తత్వం లేనిదై ఉంటుంది. కానీ మేమైతే మా అంతఃకరణమైతే మీ పట్ల చాలా విశాలంగా ఉంది, సంకుచితంగా ఉండలేదు. మీ పట్ల చాలా మంచి మనస్తత్వం కలిగి మేము ఉన్నాము. అపోస్తలుడు పౌలు తెలియచేస్తూ, మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను. మా మనస్తత్వం మీ పట్ల ఎలా ఉందో మీ మనస్తత్వం కూడా మా పట్ల అలాగే ఉండాలని, మా పిల్లలని మీకు ఈ విషయం చెప్తున్నాను. మేమేమో మీ పట్ల ఎంతో ప్రేమ కలిగి విశాలమైన హృదయం కలిగి ఉన్నాం, కానీ మీరేమో ఇరుకుగా సరైనటువంటి మనస్తత్వం లేకుండా సంకుచితమైన మనోభావంతో మీరుంటే అది సరైనది కాదు. కనుక అది మీరు మార్చుకోవాలి, ఆ పరిస్థితులు మీరు సరి చేసుకోవాలని నేను మీకు ఈ మాటలు తెలియచేస్తున్నాను అంటున్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? చాలామంది క్రైస్తవ విశ్వాసులతో స్నేహభావంగా ఉండడం కంటే విశ్వాసులు అవిశ్వాసులతోనే జోడుగా ఉంటున్నారు.
చాలామంది అంటారు, క్రైస్తుల కంటే అవిశ్వాసులే చాలా మంచోళ్ళని సాతాను అలా పొగిడిస్తున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ అవిశ్వాసులు, వారు చేసే పనులు వేరే, వారి మాట తీరు వేరే, వారి బ్రతుకు వేరే. వారు నీతి తప్పిపోయి జీవిస్తున్న వారు, దుర్నీతితో ఉన్నటువంటి వారు. కనుక నీతికి దుర్నీతితో సాంగత్యం ఎక్కడ? వెలుగునకు చీకటితో పొత్తు ఏమి? వారు చీకట్లో ఉన్నవారు, మీరు వెలుగులో ఉన్నవారు. వెలుగులో ఉన్నవారు వెలుగులో ఉన్న ప్రకారంగా నడుచుకోవాలి, కానీ చీకట్లో ఉన్న వారితో చీకట్లాగా నడుచుకోవడానికి మనం ఏమాత్రం కూడా పొత్తు చేసుకోకూడదు. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడ? క్రీస్తుకు సంబంధించిన వారు బెలియాలతో అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఎవరైతే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండారో, దేవుని పట్ల నమ్మకత్వం కలిగి ఉండారో, అలాంటి వ్యక్తులతో మీరెందుకు పాలు పొందుతున్నారు? అవిశ్వాసులతో విశ్వాసికి పాలెక్కడ? అవిశ్వాసులైన వారు, వారితో మీరు సాంగత్యం చేసుకుంటే దేవుని సంధి మాన్పిస్తారు, దేవుని సహవాసం మాన్పిస్తారు, దేవుని సంధికి రావడం మాన్పిస్తారు. మెల్లిగా మెల్లిగా మిమ్మును కూడా అవిశ్వాసులుగా చేస్తారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో చూస్తున్నాం, విశ్వాసంతో ప్రారంభించబడిన జీవితాలు పెళ్లి వరకు ఓకే, ఇల్లు కట్టే వరకు ఓకే, అన్ని పని అయిపోయిన తర్వాత దేవుడికి విడిచిపెట్టేస్తారు. ఎందుకంటే వారి సహవాసం అవిశ్వాసులతో. అవిశ్వాసులు దేవుడికి నమ్మరు. దేవుడు ఇవన్నీ ఇచ్చేశాడా, మీరు కదా కష్టపడితే ఇవన్నీ దొరికింది అనే భావనతో వారు మాట్లాడినప్పుడు, ఈ యొక్క అవిశ్వాసులతో స్నేహం చేసుకున్న వారు ఏమంటారంటే, అవును నిజమే కదా, మేము కష్టపడితే దోచింది, కానీ అయ్యో ప్రారంభంలో మీరు ఎంత నెత్తి బాదుకొని ప్రభు దగ్గర ఏడ్చారు, ప్రభు మీకు ఎన్ని విధాలుగా మీ జీవితానికి సహాయం చేశారు, అవన్నీ మర్చిపోతున్నారు. దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక? ఒక విగ్రహం ఉంటుంది, మనమేమో దేవుని ఆలయము. ఈ ఆలయము విగ్రహాల దగ్గరికి వెళ్ళాలా? విగ్రహాలు ఆరాధన చేయాలా? విగ్రహార్పితమైనది తినాలా? వాటితో మనం పొందిక చేయాలా? చాలా తప్పు. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు విగ్రహాల జోలికి నువ్వు పోకూడదు. దేవుడు కట్టిన సజీవన మందిరం నువ్వు. ఈ మందిరం లోపలికి అపవాది తన విగ్రహాన్ని తీసుకెళ్లి ప్రతిష్ఠించాలనుకుంటున్నాడు. జాగ్రత్త పడాలి, దాంతో మన పొందిక లేదు. మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మనము దేవుని ఆలయము, మనలో దేవుడు ఉన్నాడు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలనై ఉందురు. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి తీర్మానం తెలియజేస్తున్నాడంటే, ఎప్పుడైతే మనం ఈ లోకానికి ప్రత్యేకంగా, లోకం నుంచి మనం వేరుగా ఉండి దేవునికి ఇష్టమైన వారుగా ఉంటామో, స్వయంగా దేవుడే మన హృదయంలో నివసిస్తాడు. ఆయన మనకు దేవుడై ఉంటాడు. మనము తన ప్రజలుగా ఉండేటట్లుగా అటు గొప్ప భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడనని ప్రభు చెప్పుచున్నాడు. దేవుని యొక్క అద్భుతమైన మాటలు చూస్తున్నప్పుడు మనము ఈ లోక సంబంధమైన అపవిత్రత నుంచి ప్రత్యేకింపబడాలి. మనము ప్రత్యేకంగా వెళ్ళిపోవాలి. అంటే అక్కడే ఉంటున్నాం, కానీ అది మనము టచ్ చేయము. వారితోనే మనం మాట్లాడుతున్నాం, వారికి తృణీకరించము, కానీ అలాని మనం ఒప్పుకోము. ప్రభు కొరకు ఎలా జీవించాలో ఆత్మీయత కాపాడుకుంటూ ఉండాలి. అపవిత్రమైనది ఏది ముట్టకూడదు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన వారు ఏదో ఒక అపవిత్రమైన వాటిని తీసుకొచ్చి మనకు ముట్టించాలని, మనము దానిని ముట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటిది ఏది కూడా చేయకూడదు. మనం ప్రభు కొరకు ప్రత్యేకింపబడ్డాం కదా, ప్రభుకే మహిమకరంగా జీవించాలి తప్ప
మనము అపవిత్రమైన దానిని ఏది కూడాను ముట్టకూడదు. దానిని మనం ఏది కూడా మనము మరి కలిగి ఉండకూడదు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును. స్వయంగా దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే మీరు ప్రత్యేకంగా ఉంటున్నారో, అపవిత్రత ముట్టకుండా ఉంటున్నారో, అపవిత్రమైన జీవితము జీవించకుండా ఉంటున్నారో, నేనే మిమ్మును చేర్చుకుంటాను. గమనించారా? ఈ లోక సంబంధమైన ప్రజలు, వారితో మనం కలవకపోవడం బట్టి, మనము వారు చేసే పనులు మనం చేయకపోవడం బట్టి వారు మనకు చేర్చుకోరు. మీరు క్రైస్తులైపోయారు, మీరు నడవండి. క్రైస్తులైపోయారు, మా దగ్గరికి రాకండి. క్రైస్తులైపోయారు, మీరు మాకు అవసరం లేదని వారు చేర్చుకోవడం మానేస్తారు. కానీ ప్రభు అంటున్నాడు, నేను మిమ్మును చేర్చుకుంటాను. మీరు పరిశుద్ధంగా ఉండండి, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. మీకు తండ్రినై ఉందును. లోకంలో బంధువు మిత్రులు అందరూ వదిలేస్తారు, కానీ దేవుడు అంటున్నాడు, నేను మీకు తండ్రినై, మీకు తండ్రిగా ఉంటాను. మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు అని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. సర్వశక్తిగల ప్రభుయే మనకు తండ్రిగా, ప్రభుయే మనకు సర్వస్వంగా ఉన్నప్పుడు లోకంలో ఏమవసరం మనకి? లోకంలో ఎవరు మనకు మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి? లోకంలో ఎవరు సహాయం చేస్తే ఏంటి, సహాయం చేయకపోతే ఏంటి? దేవుడు మనకు తండ్రిగా ఉంటున్నాడు. ఆయన సామాన్యుడు కాడు, సర్వశక్తి గల ప్రభు. ఎంత గొప్ప మాట అండి! ఈ యావత్ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు సకల కార్యాలకు సర్వశక్తి గల ప్రభు. ఆయన శక్తి గలవాడు, అద్భుతాలు చేయగలిగిన వాడు. ఆయన మనకు తండ్రిగా ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు కృంగిపోవాలి? వద్దు. దేని గురించి కృంగిపోవద్దు, దేని గురించి విచారించొద్దు, దేని గురించి భయపడొద్దు. ఎవరు మనకు చేర్చుకున్నారా, చేర్చుకోలేదా, దాని గురించి కూడా బాధపడొద్దు. మన ప్రభు మనకు తండ్రిగా ఉన్నాడు. మనకు చేర్చుకొనాల్సిన వాడు దేవుడు, మనుషులు కాదు. కనుక మనం ఆత్మీయంగా బలం కలిగి దేవునికి మహిమ కలిగి జీవించే వారమై ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం బోధించబడుచున్నాం. కనుక రండి, తలనుంచుకొని మనం ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలములో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని దర్శించి మీరు మాట్లాడి ఉన్నారు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించి ఉన్నారు. మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని వాడుకోనండి ప్రభువా. మేము లోకంలో ఎప్పుడు కూడా ప్రభువైనా నిరాశ చెందకుండా, మా మనసు సంకుచితం కాకుండా ప్రభువా, ప్రతి పరిస్థితులలో మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మీకే మహిమకరంగా మీరు అంగీకరించే విధంగా అపవిత్రత ముట్టకుండా పరిశుద్ధంగా జీవించే భాగ్యము దయచేయండి. మీ కుమారులు మీ కుమార్తెలుగా జీవించే అటు భాగ్యం ఇచ్చినందుకే స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.